లేపాక్షి టెంపుల్‌లో ప్రత్యేక స్థానాన్ని పొందిన ఈ స్టాండింగ్ పిల్లర్ యొక్క రహస్యాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుడి ఆవరణలో ఉన్న పిల్లర్స్ అన్నింటిలోకెల్లా ఈ ఒక్క పిల్లర్ మాత్రం నేలను తాకకుండా గాలిలోనే వేలాడుతా ఉంటుంది. 1902వ సంవత్సరంలో ఈ పిల్లర్ ఇలా హ్యాంగ్ అవ్వడానికి గల కారణాలను తెలుసుకోవడానికి బలమైన రాడ్ల సహాయంతో దీన్ని గట్టిగా కుదిపారంట. అలా కదపడం వల్ల పై భాగం ఒక్కసారిగా కదలడం చూసి ఈ ఒక్క పిల్లర్‌తో మిగిలిన పిల్లర్స్‌కి సంబంధం ఉందని, దీనిని కదిపితే మిగిలిన పిల్లర్స్ కూడా కదిలి గుడి పడిపోయే ప్రమాదం ఉందని ఇంకా పిల్లర్‌ని కదపడం మానేశారు. ఈ ప్రక్రియ కారణంగా కొన్ని పిల్లర్స్ సైడ్‌కి జరగడం మీరు గమనించవచ్చు. 1902వ సంవత్సరానికి ముందు ఈ పిల్లర్ కింద ఏదైనా వస్త్రాన్ని గనక అటువైపు నుంచి ఇటువైపు గనక లాగినట్లయితే ఆ వస్త్రం పూర్తిగా ఇటువైపు వచ్చేసుండేది. కానీ బ్రిటిషర్లు ఆ పిల్లర్‌ని కాస్త కదపడం చేత ఆ పిల్లర్ ఒకవైపుగా వాలైతే ఉంటుంది. ఒక 2 ఇంచుల నేలనైతే తాకుంటుంది. మీరు ఇక్కడ నుంచి చూసినట్లయితే బాగా క్లియర్‌గా కనిపిస్తది. ఈ వ్యూ చూడాలనుకుంటే కిందకి స్టెప్స్ దిగితే మీకైతే ఈ పిల్లర్ ఇలా కనిపిస్తుంది. మీరు ఈ హ్యాంగింగ్ పిల్లర్‌ని డాన్సింగ్ హాల్ లేదా నాట్య మండపంలో అయితే చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.